హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రేపు మండే మంత్లీ ఎక్స్పైరీ ఉంది మిడ్ క్యాట్ నెఫ్టీది. దాని చేట్ల నెఫ్టీ, ఫిన్ నెఫ్టీ, తర్వాత బ్యాంక్ నెఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. సో ఈరోజు నేను ఒక్కొక్క లెవెల్లను మెన్షన్ చేసినాను. సో ఏం జరగచ్చు అనేసి. సో ఇలాగా మీకు ఓకే అనిపిస్తే నేను రేపటి నుంచా ఇలాగే చేయాలనుకున్నాను. ప్లీజ్ మీరు కమెంటు లైక్ ఇస్తే నాకు మోటివేట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాదేమైనా మిస్టేక్స్ ఉంటే మెన్షన్ చేయండి కమెంట్లో. నేను రెడీ టు అక్సెప్ట్ నాదేం మిస్టేక్ చేస్తూ ఉన్నాను అనేసి. ప్లీజ్ నాది ఇది ఒక రిక్వెస్ట్. సో ఇప్పుడు మిడ్ క్యాప్ నెఫ్టీ లెవెల్స్కి వస్తే 49,553 నుంచి 49,507 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 49,405 నుంచి 49,360. ఇన్ బిట్వీన్ ఇక్కడెక్కడనో ఓపెన్ అయితే మార్కెట్ నో ట్రేడింగ్ జోన్లో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ బాగా కన్సోలిడేషన్ అయ్యింది. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 49,306 కింద 30 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా. విత్ గుడ్ వాల్యూమ్ ఉంటే మార్కెట్ 49,000 వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే 49,553 పైన ఒక 15 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా. మళ్ళీ వచ్చి లెవెల్ని రీటెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇక్కడి నుంచి మార్కెట్ పెరిగేదానికి ప్రాబిలిటీ. ఇక్కడనా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే డే హై ఏం క్రియేట్ చేసింది అది బ్రేక్ అయిన తక్షణమే ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్గా ఒక మంచి ట్రెండ్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా జరగక ఫ్లాట్ ఓపెన్ అయితే నో ట్రేడింగ్ జోన్లా ఇది ట్రేడ్ చేయకుండాదే బెటర్ ఈ 100 పాయింట్ జోన్లా. సో ఇదే రేపు మిడ్ క్యాప్ నెఫ్టీలా జరిగే ప్రాబబిలిటీ ఉంది. సో నెఫ్టీ లెవెల్స్ చూస్తే సో 26,282 నుంచి 26,219 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. యూట్ పైన ఒక 30 మినిట్స్ క్యాండల్ ఏమైనా క్లోజ్ చేస్తే అక్కడి నుంచి మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ, ఎక్కడ నుంచి హై వరకు పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా జరగక ఇక్కడ ఓపెనింగే 15 రెడ్ క్యాండల్ ఏమైనా ఓపెన్ అయ్యేసి యూట్ కింద ఏమైనా క్లోజ్ అయితే, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది కదా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ యూట్ కిందే వచ్చి ఏమైనా క్లోజ్ అయితే మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 26,311 వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఫస్ట్ 15 మినిట్స్ గ్యాప్ అప్ అయ్యేసి సాలిడ్ రెడ్ క్యాండల్ యూట్ కింద వరకు ఏమైనా ఫామ్ అయితే ప్రాబబిలిటీ ఉంది. సో ఇది డమ్మీ సపోర్ట్ లెవెల్లో, ఇది అన్ని బయింగ్ జోన్ లెవెల్లో. 26,311 నుంచి 26,056 ఈ లెవెల్ వరకు ఇది బయింగ్ జోన్ మాత్రమే. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 26,055 కింద సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే సెల్లర్స్ చూస్తే మీరు సెల్లర్స్ అంత స్ట్రాంగ్ ఏం లేదు వెన్ కంపేర్ టు బయ్యర్స్. సో బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండరు యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ నేను చెప్తా ఉండేది. సో దానికోసమే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే హయ్యర్ లెవెల్స్లో చూడండి. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడే ఈ లెవెల్లో ఏమైనా ఓపెన్ అయ్యేసి సాలిడ్గా రెడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడదండి. ఇది అందరూ బయ్యర్సే. ఇక్కడి నుంచే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ప్రైస్ యాక్షన్ చూసి తర్వాత ట్రేడ్ తీసుకుంటే బెటరు. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ చూస్తే డిఫరెంట్గా ఉంది వెన్ కంపేర్ టు నిఫ్టీ. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఎప్పుడ 54,660 లెవెల్ టెస్ట్ చేసి ఫ్రైడే లో ఏం జరిగిందో ఆ లో బ్రేక్ అయితే మార్కెట్ డెఫినెట్గా చెప్తా ఉన్నాను 53,434 వరకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో టెంపరవరీ రెసిస్టెన్స్ చూసుకుంటే 53,970 నుంచి 53,937 అనేది టెంపరవరీ రెసిస్టెన్స్. ఈ లెవెల్ని 54,066 లెవెల్ని రీటెస్ట్ చేసి మార్కెట్ ఏమైనా లో బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ నేను చెప్తా ఉండేది. అలా జరగక ఈ సాలిడ్గా బ్రేక్ అయ్యేసి మళ్ళీ లెవెల్ని రీటెస్ట్ చేసి మార్కెట్ హై బ్రేక్ అయితే ఆ డే ఏమైందో అది బ్రేక్ అయితే మార్కెట్ ఈ లెవెల్ వరకు 54,200 నుంచి 54,247 వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ జోన్లో ట్రేడ్ చేసేదే వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ చాలా స్పైక్స్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈ లెవెల్. ఇన్ కేస్ ఈ సాలిడ్గా ఏమైనా బ్రేక్ అయితే నేను చెప్తా ఉండేది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 54,038 నుంచి 54,944 అనేది 994 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇదేమన్నా సాలిడ్గా బ్రేక్ అయితే మళ్ళీ వచ్చి ఈ లెవెల్ టెస్ట్ కావాలా. ఆ లో ఏముందో అది బ్రేక్ అయితే మార్కెట్ 24,693 వరకు వచ్చేదానికి ప్రాబిలిటీ. అలా కాక గ్యాప్ అప్ అయ్యా
గ్యాప్ అప్ అయ్యేసి ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే, సో 25,100 అనేది ఫస్ట్ లెవెల్లో, ఆಮೇಲೆ సెకండ్ లెవెల్ చూడాలంటే 25,200. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కావాలా, స్ట్రాంగ్ బ్రేక్ కావాలా. సో ఈ ట్రెండ్ లైన్ చూస్తే ఫస్ట్ టైం బ్రేక్ అయ్యా, సస్టైన్ కాక మార్కెట్ కిందకు వచ్చాయి, ఇంకొకసారి బ్రేక్ అయ్యా, సస్టైన్ కాలేదు, కిందకు వచ్చాయి. మొన్నను అంతే ఫ్రైడే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయ్యా, బాగుండే క్యాండల్తో సస్టైన్ కాలేదు, మళ్ళీ కిందకు వచ్చాయి. రేపు బ్రేక్ అయ్యేసి అలాగే అట్లే వెళ్ళిపోతుంది మార్కెట్. రీటెస్ట్ ఏమి ఉండలేదు, మార్కెట్ అట్నుంచి అట్లే వెళ్ళేదానికి ప్రాబిలిటీ. ఫస్ట్ టార్గెట్ 25,100. ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఈ లెవెల్ బ్రేక్ కాకుంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబిలిటీ ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. సో నా అనాలిసిస్ మీకు ఇష్టమైతే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.